ఒక అమాయక వృద్ధురాలి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన ఘటనగా మారాయి. కరీంనగర్ సిపి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్యతో పాటు బంధువులు AK-47 SLR వంటి శక్తివంతమైన తుపాకులతో కాల్పులు జరిపినట్లుగా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేటు వ్యక్తులు ఫైరింగ్ రేంజ్ లో ఎలా కాల్పులు జరుపుతారు? ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. అంతేకాదు, హోంమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇలాంటి ఘటనలు జరుగుతాయా? బహిరంగంగా కాల్పుల వార్తలు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే, ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి, మరి వారి 6 దోస్తులు జలసాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6 వీళ్ళు ఏం చేస్తారు? AK-47 వెపన్తో 10 రౌండ్ల, ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తో ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు, 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్గా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్కి కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇవాళ బుల్లెట్లు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. ఈ ముసలమ్మ పేరు అమృతమ్మ. అమృతమ్మకి తొడకి పోయి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఆమె రాయి తగిలింది అనుకుంటుంది. కానీ తగిలింది బుల్లెట్ అనేది ఆమెకి కొంచెం సేపు తర్వాత తెలిసింది. దీంతో పాటు తీసుకోండి అంటే దీంతో పాటు ఇగోండి మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ తగిలిన బుల్లెట్, ఈ బుల్లెట్ ఏమవుతుంది, ఆడ పోయి తగిలిన తర్వాత గోడకి తగిలింది. ఆ గోడకి తగిలిన తర్వాత స్ప్లిట్ అవుతుంది కదా బుల్లెట్స్, స్ప్లిట్ అయిపోయి ఆ బుల్లెట్ పోయి ఆ అమ్మకి తగిలింది. ఇది మీ అందరు కూడా చూడొచ్చు. ఇది నేను చెప్పింది కాదు, మీ డైరెక్ట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ గారి పేపర్లోనే దీని గురించి మొత్తం కూడా రాసిండ్రు. సెప్టెంబర్ 23, 2025 నాడు ఇది మొత్తం రాసిండ్రు. ఈ ఇన్సిడెంట్ అయింది సెప్టెంబర్ 22, 2025 రోజు. ఇది చూడొచ్చు మీరు, బుల్లెట్ల వర్షాలు, బోనాలపల్లిలో బుల్లెట్ల గాయం.